కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన కమిషనర్ ఆర్వి కర్ణన్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, సహచర జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు, ఉన్నత అధికారులకు, జిహెచ్ఎంసి కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక అభినందనలు. ప్రస్తుత పాలకవర్గ పూర్తి పదవీ కాలానికి ముగింపు దశలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నగర అభివృద్ధికి సరికొత్త దిశ నిర్దేశించాం. హైదరాబాద్ అభివృద్ధి పట్ల అందరం కలిసి పనిచేసిన ప్రతి క్షణం నాకు చిరస్మరణీయం. ఈ బాధ్యతను నాపై ఉంచిన ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వంకు, నాతో కలిసి నడిచిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 5 ఏళ్లలో నగరంలో రోడ్లు, డ్రైనేజ్, ఫ్లైఓవర్స్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ వంటి ప్రాథమిక సదుపాయాలు మరింత విస్తరించాం. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ద్వారా శుభ్రతతో కొత్త ప్రమాణాలు నెలకొల్పాం. థీమ్ పార్క్స్, అర్బన్ ఫారెస్ట్, పచ్చదనం పెంపుకు ప్రత్యేక కృషి చేశాం. డిజిటల్ సర్వీసెస్, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, ఈ ఆఫీస్ సిస్టమ్తో నగరపాలన పారదర్శకత పెంపొందించే ప్రయత్నం చేశాం. మహిళలకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. పేద మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు, చిరుద్యోగులు 5 రూపాయలకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను జిహెచ్ఎంసి విజయవంతంగా అమలు చేసింది. ఈ విజయాన్ని మన అందరి సమిష్టి కృషికి ప్రతీక. హైదరాబాద్ను దేశంలోనే మేట నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. నేటి సమావేశంలో మన నిర్ణయాలు నగరానికి మరో ముందడుగు కావాలి. ఎటువంటి రాజకీయ భేదాలు లేకుండా నగరం కోసం పనిచేసిన మీరందరూ ఈ సమావేశాన్ని అర్థవంతంగా జరగడానికి పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాను. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది. మనం వేసిన పునాది మీద భవిష్యత్తు తరాలు మరింతగా నగర